ఇదే వస్తుంది అని దొబ్బి నొక్కి పాడుతుంది సార్ ఫోటో చేయండి సార్ Claro, no hay nada.
లాగు ముందుకు రాని మనం శ్రీ మహానందేశ్వర స్వామి వారి దేవస్థానం సంబంధించినటువంటి ఎస్బీఐ కాలనీలో ఉన్న 3 ఎకరాల 78 సెంట్లని దాదాపు 27 మంది ఆక్రమించుకొని ఉన్నారు. వాళ్ళలో 170 సెంట్లు దేవస్థానం స్వాధీనంలో ఉంది. మిగతా స్థలం కూడా చాలామంది 27 మంది ఆక్రమించుకొని ఉన్నారు. వాళ్ళలో ఈరోజు ఆక్రమణదారులందరిపై కూడా గౌరవ తిరుమల కోర్టు నందు అందరి మీద కోర్టులో దావా వేయడం జరిగింది. ఆ దావా ఈరోజు డిగ్రీ అయ్యి వాళ్ళకి 1 మంత్ డిగ్రీ అయింది. ఆ స్థలాన్ని స్వాధీనపరచుకోవాల్సిందిగా గౌరవ కోర్టు వారు ఆదేశించినారు. కోర్టు ఉత్తర్వులను అనుసరించి వారికి 1 మంత్ టైం కూడా ఇవ్వడం జరిగింది. ఆ 1 మంత్లో తర్వాత ఈరోజు వాళ్ళని ఈరోజు మొత్తం ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఒక బిల్డింగ్లో ఒక స్థలంలో మాత్రం బిల్డింగ్ ఉంది. అది కూడా బిల్డింగ్ పూర్తిగా ఆక్రమణ తొలగించి దేవస్థానం హ్యాండ్ ఓవర్ చేసుకున్నాము. మిగతా కూడా అవన్నీ కూడా కోర్టులో ఉన్నవి. ఆ కోర్టు కేసు వచ్చిన తదనంతరం అవి కూడా ఆక్రమణదారుల నుంచి తొలగించి దేవస్థానం స్వాధీనపరుచుకుంటాము. ఈ మొత్తం ఈ 3 ఎకరాల 70 సెంట్లు కూడా దాదాపుగా ఇక్కడ ఉండేటువంటి మార్కెట్ వాల్యూ ప్రకారం దాదాపు 150 కోట్లు ఉంటుంది. ఈ స్థలం అంతా కూడా ఈ ఆక్రమణదారులందరినీ కూడా తొలగించేసి ఈ దేవస్థానాన్ని ఈ ల్యాండ్స్ని దేవస్థానం హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం. ఇక్కడ వాడినటువంటి బోర్డులు కూడా ఎవరైనా తొలగించిన వల్ల శిక్షార్లు కోర్టు ఉత్తర్వుల ప్రకారం శిక్షార్లు అవుతారు. కాబట్టి ఎలాంటి బోర్డు తొలగించడం కానీ ఆక్రమణదారులు చేయకూడదు. చేస్తే ఖచ్చితంగా కోర్టు ఉత్తర్వులు ధిక్కరించిన వారు అవుతారు. ఈ కోర్టు ధిక్కారం కేసు కింద వస్తుంది.